హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూ సాదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అంది ప్రోమోలో అందరు చూసారు. సంజన తోపు, నిజంగా దమ్ముంటే ఆపు అన్న రేంజ్లో సూపర్ అంటే సూపర్గా గేమ్ ఆడుతుంది. సో ఆర్గ్యుమెంట్స్లో చాలా చాలా లాజిక్స్ అనేవి ఉన్నాయి. అదేంటి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే ఎవరు గేమ్ ఎలాంటిది, ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నారని చాలా స్పష్టంగా ఈ 2 రోజులు అర్థమైపోద్ది అందరికీ కూడా, వ్యూవర్స్ అందరికీ కూడా. అందుకే నేను చెప్తా, బిగ్ బాస్ లాస్ట్ 2-3 వీక్స్ చాలా అటెన్షన్గా ఉండాలి. సో మనం ఏదో టాప్ 5లోకి వెళ్ళిపోయాం, టాప్ 3లోకి వెళ్ళిపోయాం, విన్నర్ అయిపోయాం అనుకుంటే పొరపాటు. ఎప్పుడైనా సరే ఇట్లా అయిపోతుంది దోశ తిరిగినట్లు. సో ఇప్పుడైతే సంజన అయితే నాకు విపరీతంగా నచ్చింది పాయింట్స్, లాజిక్స్ మాట్లాడటంలో. ఎందుకనే చెప్తా, డీటెయిల్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టాస్క్, జైల్లో పేపర్ చదువుకుంది, వాష్రూమ్లోకి వెళ్ళింది, చదివింది, సీక్రెట్ టాస్క్ ఒకటి ఇచ్చారు. ఆ సీక్రెట్ టాస్క్ దిగ్విజయంగా చేసింది. చాలా అంటే చాలా, మాత్రం అసలు ఏ టాస్క్ చేసిందో కూడా హౌస్మేట్స్కి తెలియకుండా చేసింది అంటే చూడండి, సూపర్. ఇక్కడ ఒక 20 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఛాలెంజ్ ఏదో ఆడారు, ఆ ఛాలెంజ్లో లీస్ట్ వచ్చింది. బట్ బర్నీ కంటే ముందు వచ్చిందిగా, కొన్ని పాయింట్స్ వచ్చాయిగా. అలాగే అందరికీ ఈక్వల్ పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ ఇమ్మానియల్ అయితే చాలా బాగా ఆడాడు టాస్క్, చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత డిమోన్ వెళ్ళాడు. అఫ్ కోర్స్ వాళ్ళు ఇద్దరు పొజిషన్లో ఉన్నారు. ఇక్కడి నుంచే అసలు డ్రామా అనేది మొదలైంది. అసలు డ్రామా ఏంటి, పాయింట్స్ టేబుల్ పరిగణలో పెట్టి, అక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టి ఒక్కళ్ళని నెక్స్ట్ ఛాలెంజ్ ఆడకుండా తీసేయాలి. ఆ ఒక్కళ్ళు ఎవరు చర్చించుకుని చెప్పాలి. ఇందులో కెప్టెన్ కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక్కడ ఓటింగ్లో ఇమ్మానియల్ వెళ్ళి సంజనాని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూశాడు 100%. ఎందుకంటే లీడర్ బోర్డులో లిస్ట్ ఉన్నాను, నన్ను తీయద్దు అని ఫస్ట్ సంజన రిక్వెస్ట్ పెట్టుకుంది. అలాగే తనుజ కూడా రిక్వెస్ట్ పెట్టుకుంది, నేను కూడా లిస్ట్ ఉన్నా, ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, సో కాబట్టి నన్ను కూడా తీయద్దు అంది. ఇమ్మానియల్ ఏం రిక్వెస్ట్ పెట్టాడు, టాప్లో ఉన్నాను కదా, నాకు అన్ని పాయింట్లు ఉన్నాయి కదా, నెక్స్ట్ ఆడపోయినా పర్లేదనే రీజన్ చెప్పొద్దు అని ఒక హింట్ ఇచ్చాడు. సో భరణికి, సుమన్కి డెఫినెట్గా ఇమ్మానియల్ మీద ఉంటుంది 100%. వీళ్ళిద్దరు ఇమ్మానియల్ మీదకి వెళ్తే, తనూజ కూడా ఇమ్మానియల్ మీదకి వెళ్తే 3 ఓట్లు పడతాయి. అక్కడ సంజన ఓటు అనేది కీలకం. డిమోన్ ఓటు, ఇమ్మానియల్ ఓటు మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి వేద్దాం అనుకున్నాడు. అలాగే వాట్ ఎవర్ కళ్యాణ్ ఓటు సంజన మీద ఉంటుంది. కళ్యాణ్, డిమోన్ సంజన మీదకే వేస్తారు, డౌట్ లేదు. సో ఇక్కడ ఇమ్మానియల్ ఓటు సంజనాకి పడితే ఛాన్సెస్ ఇదిగా ఉంటాయి. సో సంజనాకి ఏమన్నాడు అప్పుడు, వేరే వాళ్ళు తీసుకోండి, మీరు డిమాండ్ మీద వేయద్దు అన్నాడు. అరే డిమాండ్ మీద వేయకుండా మరి ఎవరి మీద వేయాలి, తనుజ మీద వేయాలా, భరణి మీద వేయాలా, సుమన్ మీద వేయాలా, ఎవరి మీద వేయాలి సంజన? క్లారిటీ లేదు. ఇప్పుడు అదైనా చెప్పాడా, చెప్పలా. పోండి నాకు వేయద్దు, మీరు నన్ను సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే బాగుంది, వెరీ గుడ్, డిమోన్ గేమ్ ఆకండి, డిమోన్ గేస్తే నీకేంటి నష్టం? ఆ అమ్మాయి చాలా స్పష్టంగా, సంజన చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, నేను ఇమ్మానియల్ తీయదలుచుకోలేదు, వాట్ ఎవర్ బాండింగ్ అనుకో, ఏదైనా అనుకో, మీరు కూడా అలాగే ఆడారు కదా గతంలో, సో నేను ఇమ్మానియల్ నామినేట్ చేయను, తీయను, ఏ గేమ్లోంచి తీయను, సెకండ్ బెస్ట్ ఉన్నాడు కాబట్టి నేను డిమోన్కి వేసుకుంటా, మిగతా మీరు వేసుకుంటే వేసుకోండి, అరే మీ చాయిస్ మీ ఇష్టం కదా అని చాలా స్పష్టంగా చెప్తుంది కదా సంజన. అక్కడ ఆల్రెడీ పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటుంటే డిమోను, ఇమ్మానియల్ రండి అందరూ కూర్చుని మాట్లాడుకుందాం, ఒకటే డిసైడ్ అయిపోద్ది కదా అంటే రాలా. అక్కడ కళ్యాణ్ చూడండి ఎంత తెలివి తక్కువ కళ్యాణ్ అంటే, నిజంగా ఆ వేస్ట్. కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. కళ్యాణ్ ఎంత పిచ్చిగా చేసాడంటే, ఆయన గేమ్లో ఉంటే అంట టాప్లో ఉండని తీసేస్తాడట, అది గేమ్లో లేను కదా, అందుకే నేను నా సపోర్టర్ డిమోన్ కళ్యాణ్ని సేవ్ చేసుకుంటా. ఏం గేమ్ అది, పిచ్చి గేమ్. అలాగేనా ఆడేది? ఒక విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీనా అది? అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ప్రొటెక్ట్ చేసేసుకుంటారా? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసేసుకుంటా ఉండండి, అప్పుడు ఫెయిర్గా చెప్పేయచ్చు కదా, ఫెయిర్గా నేను ఇదిగో డిమాండ్కి చేసేస్తున్నాను. మళ్ళీ ఆ డైలాగ్ చెప్పకూడదు, ఒకవేళ నేను గేమ్లో ఉంటే ఇమానియల్ తీసేస్తా, టాప్లో ఎవరు ఉంటే వాళ్ళు తీసేస్తా అని చెప్పొద్దు. నేను డిమాండ్కి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నా, డిమాండ్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వాలనుకున్నా, లిస్ట్లో ఉన్న వాళ్ళకి సంజనాకి ఓటేస్తా అని చెప్పుకోవచ్చు కదా. ఇంకొకటి, ఇక్కడ ఓటింగ్ ప్రకారం భరణి, సుమన్ చాలా క్లియర్గా ఉన్నారు, టాప్లో ఉన్న వాళ్ళు తీసేద్దాం
అక్కడే ఇమాన్యుయల్ కోపం వచ్చింది. సంజనాని బతిలాడుతూ మొదలెట్టాడు. ఇప్పుడు సంజన ఓటు కీలకం అని నీకు తెలిసినప్పుడు తనూజ ఓటు కూడా కీలకమేగా. తనూజ మరి నీకు వేసిందిగా గుడ్డిగా బ్లైండ్గా. సో అక్కడ నీకు 3 ఓట్లు పడిపోయినాయి కదా. 3 ఓట్లు పడిపోయిన తర్వాత ఏమైంది, ఇక్కడ డిమాన్ సంజనాకేసి, కళ్యాణ్ సంజనాకేసి, ఇమాన్యుయల్ కూడా సంజనాకేస్తే టై అయిపోద్ది. అందుకని చెప్పి ఏమైంది, నాన్న ఎక్కువ వరకు వస్తే మరి నేను కూడా ఉండాలనుకుంటా అని నువ్వు ఎలాగ అనుకుంటావో సంజన కూడా అలాగే అనుకుంటుంది కదా పాపం. నాన్న ఎక్కువ వరకు వస్తే మరి నేను ఎందుకు పోవాలనుకుంటా అని ఓటు మార్చింది. ఇప్పుడు చెప్పండి, సంజన ఓటు మార్చడం తప్ప? నాకు తనూజానే పిచ్చి గేమ్ ఆడింది, తనూజానే ఒక తెలివి తక్కువ గేమ్ ఆడింది అని చెప్తా. ఎందుకంటే సంజన ఓటు మార్చడంలో అర్థం ఉంది. ఎందుకంటే తను వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇమాన్యుయల్ సంజన పేరు చెప్తే. అప్పటికంటది మీ పేరు చెప్పాడా ఇమాన్యుయల్ అంటది. అరే చెప్పేది అదే పేరు కదా, ఇక్కడ వరకు వస్తుందని చెప్పా, బాబుతో చెప్తున్నా నా వరకు వస్తే నేను ఆడాలనుకుంటా అంటే ఏంటి, సంజనాకి వేస్తాడనే కదా. ఆ అమ్మాయికి ఏం తెలివి లేదా సంజనాకి? సో తనూజ లెగిసి అయితే నేను కూడా మార్చుకుంటా బిగ్ బాస్, నా ఓటు ఇమాన్యుయల్ కాదు, నేను వేరే వాళ్ళకి వేసుకుంటా అని చెప్పింది. అవసరమా? నేను సంజనాకి వేసుకుంటా. అరే సంజనాకి ఎందుకు వేస్తావు? నెక్స్ట్ హైయెస్ట్ ఎవరో వాళ్ళకి వేయు. ఇప్పుడు అది కూడా లేదు, నెక్స్ట్ హైయెస్ట్ ఎవరో వేయు. ఎందుకు వేయాలి? అందుకనే సంజన లేసింది. నువ్వు మొన్నటి నుంచి వస్తున్నా నన్నే టార్గెట్ చేస్తున్నావు, ప్రతి గేమ్లో నన్నే టార్గెట్ చేస్తున్నావు. ఇట్స్ ట్రూ, నిజంగానే టార్గెటెడ్ అయిపోయింది. ఎందుకో చెప్తా చూడండి. మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు, ఫస్ట్ టాస్క్లో డబ్బులు ఇచ్చేటప్పుడు ఇమాన్యుయల్ సంజనాకి 150,000 ఇచ్చాడు, ఇది బాల్ పట్టుకుని. అక్కడ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదుగా. డిమాండ్ చేయలా, భరణి చేయలా, తనూజ చేయలా, సుమన్ చేయలా. కానీ సంజన, నిజంగా చెప్తున్నా, సంజన స్టార్టింగ్ డిమాండ్కి ₹1,00,000 అంటే సంజన ఓకే అంది. తర్వాత భరణికి 2 లక్షలు, భరణి పట్టుకుని తనూజకి 2 లక్షలు అంటే సంజన ఓకే అంది. తనూజకి 2 lakhs, ఎస్ ఇట్స్ వర్త్ ఇచ్చేయ అంది. అప్పుడు ఓటేయకుండా ఉండొచ్చుగా. ఫెయిర్ అయినా ఫేస్ అయిందా సంజన. ఆ తర్వాత సంజన చేతిలో పడి బౌన్స్ అయిపోయి ఇమాన్యుయల్ చేతిలోకి వెళ్ళింది. అఫ్ కోర్స్ ఇమాన్యుయల్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఇమాన్యుయల్కి అక్కడ 2.5 ఇస్తే ఇమాన్యుయల్ కూడా అరుగుడే అని ఇచ్చింది. మరి అంత కన్సర్న్ ఉన్నప్పుడు సరే ఇమాన్యుయల్ బాల్ ఇచ్చాడు 1.5 అని. మరి మీ బుద్ధి ఏమైంది? ఒక్క లోటేలేరా, తనూజ ఎంత మరి వెన్నుపోటు పొడిచింది. ఇది కరెక్ట్ కాదు కదా. మరి పవన్ డిమాండ్ ఎంత వెన్నుపోటు పొడిచాడు, కరెక్ట్ కాదు కదా. మీ ఇద్దరికైతే సంజన సపోర్ట్ ఉంది, చేసింది. మరి తిరిగి చేయాలని ఇంత కూడా అనిపించలేదా? మీరు గేమ్లో దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఆడియన్గా మీరు కామెంట్ చేయండి. ఇక్కడ కళ్యాణ్ చేసింది కూడా ఎంత మిస్టేక్ అంటే, తను ఆల్రెడీ ఫినాలేలో ఉన్నాడు. ఫినాలేలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా సరే నువ్వు సపోర్ట్ గేమ్ ఆడుతున్నావు అంటే ఆడుకో. బట్ కానీ నువ్వు సంచాలకుగా ఉన్నావు, లేదంటే ఒక రెస్పాన్సిబుల్గా ఉన్నావు, నీ ఓటు కీలకం ఉన్నప్పుడు ఆలోచించేయి. నువ్వు ఇక్కడ డిమాండ్ పవన్ సేవ్ చేయాలంటే డిమాండ్ పవన్కి ఓటేయకూడదు పిచ్చోడా. ఇమాన్యుయల్ ఓటేసి గేమ్ నుంచి తప్పిస్తే డిమాండ్ పవన్ టాప్కి వెళ్తాడు కదా. ఆ మాత్రం తెలివి కూడా లేదా? అంటే అక్కడ ఇమాన్యుయల్ కావాలి, డిమాండ్ కావాలి, మిగతా వాళ్ళు లిస్టులో వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్టే కదా. సో చాలా క్లియర్గా ఆడియన్స్కి అయితే ఎవరు ఏంటి అనేది అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఎస్పెషల్లీ సంజన అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండమైన గేమ్ ఆడింది. ఇక్కడ బిస్కెట్ రాణి అయితే తనూజ అయిపోయింది. మధ్యలో ఓటు చేంజ్ చేసుకుని నేను కూడా ఓటు చేంజ్ చేస్తా బిగ్ బాస్, నేను కూడా మార్చుకుంటా బిగ్ బాస్, నేను సంజన గారికి వేసుకుంటా బిగ్ బాస్. ఎందుకు అంత ఇది? ఇట్స్ వెరీ క్లియర్. ఓట్లు పడిపోయినాయి, 4 ఓట్లు పడిపోయినాయి, పక్కకి వెళ్ళిపోయింది గేమ్లోంచి, అవుట్ ఆఫ్ ది బాక్స్. దానివల్ల ఏం గెయిన్ చేశారు? ఆడియన్స్ వచ్చారు, వేరే బయట నుంచి ఆడియన్స్ వచ్చారు, టాప్ 2లో ఉన్న ఇద్దరు వెళ్ళారు, ఓటు అప్పీల్ చేసుకోమన్నారు. అది అంత బాగా సెట్ కాల. అంతమందిని పెట్టారు ఆడియన్స్ని, ఒక్కళ్ళైనా ఒక్క క్వశ్చన్ అయినా అడిగించారా? ఎందుకు ఇలాంటి గేమ్ ఆడావు ఇమాన్యుయల్, నీకు నేను ఎందుకు ఓటు వేయాలని ఒక్కళ్ళు అడిగారా? అడగలా. డిమాండ్ పవన్ ఒక్కళ్ళైనా అడిగారా? రీతుతో ఉన్నావు, రీతు వెళ్ళిపోయాక నీకు గేమ్ అర్థమైందని అడిగారా? సో రీతు వెళ్ళిపోయిన తర్వాత డిమాండ్ని సపోర్ట్ చేయడానికి ఇద్దరు బయలుదేరారు, నడుము బిగించారంటదే. అలాగా ఎందుకు అలాగ సేవ్ చేయడే? ఆడి గెలవలేడా? అదే నేను లాస్ట్ టైం నేను చెప్పిన రివ్యూ కూడా ఇదే. ఆడి గెలిచే సత్తా ఉన్నప్పుడు తొక్కల స్ట్రాటజీ ఎందుకు?
మీకు ఆడి గెలిచే సత్తా ఉంది కళ్యాణ్కిను అండ్ ఇమానియల్కి అప్పుడు ఫినాలే టికెట్ అప్పుడు. మరి ఎందుకు స్ట్రాటజీలు వేసి వీళ్ళు తీసేస్తే మనం భరణిని ఎంచుకుంటే భరణిని తప్పించేద్దాం, లేదంటే వీళ్ళని రీతు భరణి ఆడుకుంటారులే సేఫ్గా, ఎవరు గెలిస్తే వాళ్ళు అంత వస్తారు. ఎందుకు ఈ సేఫ్ గేమ్స్ ఆడండి. టాస్క్ ఆడి గెలిచి దమ్ముతో కొట్టాలి ఫినాలే టికెట్. టాస్క్ ఆడి గెలిచి దమ్ముతో ఓటప్పీలు అడగాలి. అప్పుడు కదా ఆడి అని వేస్తారు మీకు ఓటు ఎందుకు వేయాలి? ఇప్పుడు సంజన చూడు చెడు కూడా ఆడుకుంటుంది. అంటే మీకు మీరు సపోర్ట్ చేసుకోవచ్చు, మీకు మీరు చేయొచ్చు, నువ్వు నన్నే టార్గెట్ చేయొచ్చా అని స్ట్రైట్గా అడిగింది తనుజని. హ్యాట్స్ ఆఫ్ అసలు నిజంగా సంజనకి. సంజన టాప్ 5లో డెఫినెట్గా ఉండాలని ఇప్పుడు నేను బల్లగుద్ది మరీ చెప్తా. ఎందుకంటే చాలా 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 బాగా గేమ్ ఆడుతుంది. ఏ మాత్రం ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి కొంచెం ఏదైనా గేమ్ అర్థమైనా కూడా తనకే ఓటెత్తారు వెళ్ళి, అందులో సమస్య లేదు. అంత చాలా బాగా క్లారిటీగా చెప్తుంది ప్రతిదీ కూడా. నేను క్లారిటీగా ఉన్నానమ్మా, నేను బలైపోతున్నా కదా, అందుకనే నేను ఓటు మార్చుకున్నా, ఇప్పుడు నేను నీ పేరు తీయలేదు కదా అంది. నిజం కదా, అక్కడ తనూజాకు వచ్చిన నష్టమే లేదు. తను ఓటు ఉంచుకున్నా మార్చుకున్నా. ఎందుకు లేచి మార్చుకుని తనూజ సంజన వైపు తిప్పాలి అంటే అక్కడ ఇమానియల్ బలైపోతాడు. ఇమానియల్ నా ఫ్రెండ్ బలవకూడదు. మరి ఫ్రెండ్ బలవకూడదు అన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఓటు ఎందుకు వేసావు? ఫస్ట్ ఓటు ఇమానియల్కి ఎందుకు వేసావు? డిమాండ్ పవన్ ఉన్నాడు కదా. ఇంకొకటి డిమాండ్ పవన్ని సేవ్ చేయడానికి కళ్యాణ్ వచ్చాడు. అప్పుడు దాకా అసలు ఎట్లా ఉంది ఇది ఆడియన్స్కి ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. నేనైతే 100కి 200% సంజన మాటలకి సపోర్ట్గా ఉన్నా. బ్రహ్మాండంగా అడిగింది, ప్రతి పాయింట్ కూడా చాలా బాగా అడిగింది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు. ఇంకా ఇమ్మాన్యుయల్ చూడండి, నేను నీకు చాలా బుజ్జగించి మరీ చెప్పా గేమ్ అర్థమయ్యేలాగా, మార్చుకో అని. నీకు అర్థం కాల, అరే ఆమె చాలా క్లియర్గా ఉంది, ఆమె ఏమి చెప్పినా విందు. చాలా విషయాల్లో ఇమానియల్ కాదు ఎవ్వరు చెప్పినా వినలా. రీతు విషయంలో నువ్వు సారీ చెప్పు వినలా. నాగార్జునతో డైరెక్ట్గా మాట్లాడుకుంది, వెళ్ళిపోతావా గేట్ వదిలంటే వెళ్ళిపోతా, శంషేర్ నాకు అవసరం లేదు, ఎవరు దయాభిక్ష నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను సార్ అంది. ఇక తప్పదు, ఇక వాళ్ళు నలుగురు డిసైడ్ చేశారు కాబట్టి సరే సారీ చెప్పమంటే సారీ అని ఒక మాట చెప్పేసి కూర్చుంది. యాక్చువల్లీ అది కూడా ఇష్టం లేదు ఆమెకి. చాలా నేను చూసిందే చెప్పా సార్, నాకు అనిపించిందే చెప్పా, నాకు కంఫర్ట్ లేనిది చెప్పాను అంది. అప్పుడు నచ్చింది బ్రహ్మాండంగా. ఇప్పుడు వాట్ ఎవర్ గేమ్లో అస్తమానం నేనే తీసేయాలా, నా పీకల వరకు వస్తే మరి నేను ఓటు మార్చుకోనా, నేను ఓటు మార్చుకుంటా కదా, అందుకని చెప్పి తను ఇమానియల్కి వెళ్ళిపోయింది. ఇమానియల్కి వెళ్ళిపోతే ఇమానియల్ అవుట్ అయిపోతాడని వెంటనే తనుజ తిరిగి నేను కూడా ఐఎమ్ ఆల్సో బిగ్ బాస్, ఐఎమ్ ఆల్సో చేంజింగ్ మై ఓట్. ఏంది పిచ్చాట తనుజ. నిజంగా విన్నర్ అయ్యే క్వాలిటీని వాళ్ళు చెడదప్పుకుందా అనిపించింది నాకు. కళ్యాణ్ కూడా అంతే, విన్నర్ అయ్యే క్వాలిటీని చెడదప్పుకుంటున్నారు వీళ్ళు. మరి ఫినాలేలో ఎలా ఉంటుంది ఏంటి ఓటింగ్ అనేది మనం చెప్పలేం. కానీ ఇప్పుడైతే మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు నచ్చిందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకు నచ్చిందో. అలాగే మన అనాలిసిస్ మళ్ళీ చేద్దాం. వాట్ ఎవర్ భరణీది ఒకటి చేయాలనుకున్నా, చాలామంది అడిగారు, మెసేజ్ పెట్టారు, సార్ మీరు భరణీ చేస్తున్నారు చేయలే అని. ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. మీకైతే ఆ పర్టికులర్గా ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై.